విజయాలతో ఏపీ కీర్తిని ఇనుముడింపు చేయాల్సిన క్రీడల్ని వివాదాలకు కేంద్రంగా మార్చారు. అసలు ఆటలంటే తెలియని వారిని అడ్డగోలుగా దోచుకునే వారికి క్రీడా సంఘాల్లో పదవులు కట్టబెట్టారు. ఇక వారు ఆడిందే ఆట, పాడిందే పాట. వైసీపీ పాలనలో దర్జా, దర్పం వెలగబెట్టారు. క్రీడలకు చేయూతనిచ్చి క్రీడాకారుల్ని ప్రోత్సహించిన పరిస్థితే కనిపించలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసి తమ గోడు చెప్పుకుంటున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆటలపై ఆసక్తి ఉన్న వారితో క్రీడా సంఘాలను ఏర్పాటు చేసి క్రీడాకారులు రాణించే విధంగా ప్రోత్సహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వంలో రాజకీయాలను కలుషితం చేసిన చందంగా క్రీడలను కూడా నాశనం చేసేశారు. అసలు క్రీడలతో సంబంధం లేని వ్యక్తులను క్రీడా సంఘాల్లోకి బలవంతంగా పంపించి ఆధిపత్యం చేయించారు. సాఫ్ చైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, క్రీడల శాఖ మంత్రిగా సినీ నటి రోజాకు బాధ్యతలు అప్పగించారు. వారిద్దరూ కూడా వైసీపీ కోసం పనిచేయడం, ప్రతిపక్ష నేతలపై నోరు పారేసుకుని దూషించడం వంటి వాటికే ప్రాధాన్యత ఇచ్చారు. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకపోగా కనీసం పిల్లలను ప్రోత్సహించే వారికి కూడా సహకరించలేదు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో కూడా విజయసాయి రెడ్డి అల్లుడు, అతని సోదరుడికే అధ్యక్ష కార్యదర్శి పదవులు ఇప్పించుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో లబ్ధి పొందే ఉద్దేశంతో 100 కోట్లు ఖర్చు పెట్టి ఆడుదాం ఆంధ్ర అంటూ హడావుడి చేసి అందిన కాడికి దోచుకున్నారు. దీనిపై ఇప్పటికే సిఐడి అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వెళ్లడంతో విచారణ చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. 5 ఏళ్లుగా వైసీపీ అరాచక పాలనతో అన్ని మౌనంగా భరిస్తూ ఏమీ చెయ్యలేక అనేక క్రీడా సంఘాల ప్రతినిధులు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఏపీలో క్రీడలకు వైభవం వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఇందుకోసం తమ ముందున్న ప్రణాళికలను వివరించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను కలిసేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. రాజకీయ నేతల గుప్పెట్లో బందీలైన క్రీడా సంఘాలను పూర్తిగా రద్దు చేసి క్రీడల కోసం పాకులాడే వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు కలిసి రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని వివరించారు. ఇలా కలిసిన వారిలో ప్రముఖ క్రికెటర్ హనుమ విహారీతో పాటు ఇతర క్రీడలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో క్రీడారంగం అభివృద్ధికి దోహదపడే అనేక విషయాలను డిప్యూటీ సీఎం పవన్ వద్ద ప్రస్తావించారు. క్రీడా సంఘాలు బాగుపడితేనే అత్యుత్తమ క్రీడాకారులు రూపొందుతారని, దానికి సరైన మార్గదర్శనం చేసేవారు అవసరమని ఉప ముఖ్యమంత్రికి వారు అంశాల వారీగా వివరించారు. క్రీడలతో సంబంధం లేని వారి చేతికి క్రీడా సంఘాలను అప్పగించినందువల్ల జరిగిన నష్టాన్ని ఆవేదనతో విన్నవించారు. క్రికెట్లో అనుభవం ఉన్నవారికే క్రికెట్ సంఘం బాధ్యతలు అప్పగించాలని, అలాగే కబడ్డీ ఆటపై పట్టున్న వారికే కబడ్డీ సంఘాన్ని అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే పద్ధతి అన్ని సంఘాలలో అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ క్రీడారంగంలో అగ్రగామిగా నిలుస్తుందని, ఆ దిశగా ఆలోచన చేయాలని వారు కోరారు. కొన్ని క్రీడా సంఘాలు రాజకీయ ఉపాధి ఆవాస కేంద్రాలుగా మారిపోవటం వల్ల క్రీడాకారులకిచ్చే సర్టిఫికెట్లు అంగడి సరుకుగా మారిపోయాయని తెలుసుకున్న పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దానివల్ల ఎటువంటి క్రీడానుభవం లేని వారు క్రీడాకారుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో సీట్లు పొందుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడా సంఘాలలో తిష్టవేసిన రాజకీయ నాయకులు క్రీడాకారుల ఎంపికలో తమ బంధువులు, సన్నిహితుల పిల్లలను వారి అధికార దర్పంతో ఎంపిక చేయిస్తున్నారు అని, ఫలితంగా పోటీలలో వారు నిలబడలేకపోతున్నారు అని చెప్పుకొచ్చారు. క్రీడా సంఘాల నిధులు యథేచ్ఛగా దోపిడీకి గురవుతున్నాయని, క్రీడా సంఘాలలో క్రీడానుభవం లేని రాజకీయ నాయకులకు ప్రవేశం లేకుండా చూడాలని పవన్ ను కలిసిన క్రీడా సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. రాజకీయాలను మించి క్రీడల్లో సాగుతున్న రాజకీయ ఆట గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వారికి భరోసా ఇచ్చారు. ఇక నుంచి రాజకీయాలతో సంబంధం లేకుండా క్రీడల అభివృద్ధిని, క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఎంపిక చేసేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా చర్చించి ఇక నుంచి క్రీడా సంఘాలపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రంలో క్రీడలకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని వారికి స్పష్టం చేశారు.